హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఈరోజు మన వీడియోలో నాటుకోడి పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ నాటుకోడి పులుసు బగారాలోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి, అలాగే అలసంద గారెల్లోకి ది బెస్ట్ స్పైసీ రెసిపీ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ నాటుకోడి పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ఈ నాటుకోడి మాంసాన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు దాంట్లో 1 కప్పు కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కాస్త నూనె వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని దాంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఉల్లాకు ఇవన్నీ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, మెంతికూర ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని ఒక 10-15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికాక మన రుచికి సరిపడా ఉప్పుని, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్కి సరిపడా వాటర్ని పోసుకొని దానిపై కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 20 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా నాటుకోడి పులుసు అయితే రెడీ అండి. ఇది అన్నిట్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.